ఏండి నేనైతే నిమ్మకాయ పచ్చడి పెడతాను. నేను పెట్టే విధానంలో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు హాఫ్ కేజీ నిమ్మకాయలు ఇలా తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చాకు కానించి, డబ్బా కానించి, ప్లేట్ కానించి ప్రతి ఒక్కటి కడిగి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలా. ఇలా ముక్కలు ఇంత సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. ఎందుకంటే పెద్ద పెద్దవి కట్ చేస్తే అందరూ సగం తిని సగం పారేస్తారు కదా, అందుకనండి ఇలా కట్ చేసి డబ్బాలు వేసుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ ఉంటుందండి. టీ గ్లాస్ కన్నా చిన్నది ఉంటుంది. ఆ గ్లాస్తో ఒక గ్లాస్ ఉప్పు వేసుకొని బాగా కలిదిప్పుకోవాలండి. కలిదిప్పేసేసి మూత పెట్టేసేయాలండి. ఎందుకంటే ఇది 3 రోజులు ఊరబెట్టుకోవాలండి. ఇలా ఉప్పు వేసిన తర్వాత కారం ఇప్పుడే పోయకూడదు. ఇలా ఉప్పు వేసిన తర్వాత 3 రోజులు ఊరబెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, 3 రోజులు అయిపోయింది. మళ్ళీ మనం ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో, ముక్కలు ఎలా ఊరినాయో. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. చూస్తున్నారు కదా, ఇలా వస్తాయండి. ఇలా బాగా ఊరిపోతాయి ఉప్పులో 3 రోజులు ఊరబెట్టుకున్న తర్వాత మనం కారం ఎంత పోసుకోవాలో కానీ చెప్తానండి. మనం ఉప్పు పోసాను కదండి, ఉప్పు పోసిన గ్లాస్తోని 1.5 గ్లాస్ కారం అయితే వేసుకోవాలి. కారం వేసిన తర్వాత బాగా కలిపుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత 2 రోజుల తర్వాత ఇంకా తినేసేయచ్చండి. పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే కరెక్ట్ కొలతలు చెప్పానండి. ఇది నేను ప్రతిసారి ఇలాగే పెడతాను. కరెక్ట్ కొలతలు ఇవ్వండి. నేను పెట్టిన కొలతలతో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చడి అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిదంట. నిమ్మకాయ పచ్చడి కదా, చెప్తుంటే విన్నాను చాలామంది. మాకైతే నిమ్మకాయ పచ్చడి ప్రతి ఒక్క దాంట్లో వేసుకొని తింటామండి. పప్పులో కానీ, పప్పుచారులో కానీ, పెరుగన్నంలో కానీ, మజ్జిగన్నంలో కానీ, మేమైతే వట్టి అన్నంలో కూడా కలుపుకొని తింటాము. అంత ఇష్టం ఈ పచ్చడి అంటే. కానీ నిమ్మకాయలు మంచి రంగు వచ్చిన కాయలు దొరక్క ఇంకా ఏవో కాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం ఒక రకమైన కాయలతో పెట్టాను. అయినా పచ్చడి అయితే సూపర్గా వచ్చింది. ఈ కొలతలతో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుందండి పచ్చడి. నేనైతే మాత్రం చాలా ఆనందంగా ఉన్నానండి. ఎందుకంటే నిన్న నా బర్త్డే, నేను ఇంతవరకు ఎప్పుడు నా పుట్టినరోజు ఎప్పుడు జరుపుకోలేదు. మీ సపోర్ట్ వల్ల ఈసారి పుట్టినరోజు జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదండి. బాయ్ అండి.